ఏ టైంలో అయినా అరే తాతగారు ఉంటే బాగుండేది అని అనిపించిందా? ఎప్పుడు అనిపిస్తుంటుంది, అరే ఒక్కసారైనా స్క్రీన్ లో కనిపించాం కాదు. ఆయన ఉన్నప్పుడే నేను గంగోత్రి సినిమా, ఆర్య సినిమా చేశాను. నాకు అనిపిస్తుంది, అరే ఆర్య సినిమాలో యాక్ట్ చేస్తుంటే ఒక్క రోల్ అయినా అలా ఉండిపోయేదే ఎప్పటికైనా అని మాత్రం నాకు ఫీలింగ్ ఉంది. నాకు నిజంగా మాత్రం నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఆయన ఉంటే మాత్రం బాగుండేదని నాకు చాలా అనిపించింది. మా నాన్నగారు ఎంత గర్వించినా కూడా ఖచ్చితంగా ఆయన గర్వించేది మాత్రం వేరేలా ఉండేది. ఆయన వారసత్వం అందుకున్నాననే ఒక ఆనందం ఆయన ఫేస్ లో చూస్తుంటే మాత్రం చాలా బాగుండేది. డెఫినెట్గా. సార్ మీకు తాతయ్య గారు ఎన్ని సినిమాలు చేస్తుంటారు సార్ మీరు తాతయ్య గారితో కలిసి? అబ్బో చాలా, ఓ 10 పైన చేస్తుంటారా ఈజీగా? ఈజీ చేస్తుంటాం. మీరు తాతయ్య గారితో పనిచేశారు, చూసారు, ఆ జనరేషన్ చూశారు. మీరు మా నాన్నగారి జనరేషన్ తో కూడా బాగా దగ్గర నుంచి చూశారు. ఇప్పుడు మా జనరేషన్ కూడా చూస్తున్నారు కదా. మా ముగ్గురులో సిమిలారిటీ ఏంటి? మా ముగ్గురులో ఒక్కొక్కరికి ఉన్న తేడా ఏంటి? మీ ముగ్గురులో నేను చూసిన కామన్ ఏంటంటే హార్డ్ వర్క్. డిఫరెన్స్ కూడా ఉంది మళ్ళీ. మీ తాతగారు మిడిల్ క్లాస్, మీ నాన్నగారు ఆయన చాలా ప్లానింగు. నీకు తెలుసు ఆయన ఏం ఖర్చు పెట్టాలని. ఇప్పుడు నువ్వు వచ్చావు అనుకో, ఇప్పుడు డైరెక్ట్గా బెల్గ్రేడ్. రెండు దశాబ్దాల నడ జీవితం, ఎన్నో ఎత్తుపెళ్ళాలు, ఎవరికి అందనంత విజయాలు, అంతలోనే చీకటి క్షణాలు. కానీ ఈ జీవితం అనే పరుగు ఆపకపోవడం మా అన్స్టాపబుల్ నేచర్కి ఇంధనం. నీ జీవితంలో ఆ అన్స్టాపబుల్ మూమెంట్ ఏంటి? నా ఫిలాసఫీ ఏంటంటే సార్, డోంట్ స్టాప్, యూ షుడ్ బి అన్స్టాపబుల్. నా రియల్ లైఫ్ ఫిలాసఫీ. నేను ఈ అన్స్టాపబుల్ షో వచ్చానని చెప్పట్లేదు. నా రియల్ లైఫ్ లో నేను చెప్పుకునే ఫిలాసఫీ ఏంటంటే బి అన్స్టాపబుల్. ఎందుకంటే ఈ వార్ లో విన్నర్స్ వోంట్ లాస్ట్, లూజర్స్ వోంట్ లాస్ట్, ఓన్లీ ఫైటర్స్ విల్ లాస్ట్. వెరీ గుడ్. అంటే ఓన్లీ ఆ ఫైటర్ ఇస్ అన్స్టాపబుల్. ఎందుకంటే గెలిచిన రోజు ఎవడం గెలవచ్చు, ఓడిపోయిన రోజు అయిపోవచ్చు. మళ్ళీ వారియర్స్. గెలిచినా ఓడిపోయినా అన్స్టాపబుల్ గా ఉండాలి. ఆడే గెలుస్తాడు. వెరీ గుడ్.